మీకో విషయం తెలుసా? ఈరోజు నా డైరీలో నాకు నచ్చిన రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. పచ్చి రొయ్యలు కాంబినేషన్ చాలా చాలా బావుంటది. తప్పకుండా ట్రై చేయండి. పాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ మంచిగా కట్ చేసుకొని వేసుకొని 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసి అవి ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు నచ్చిన మసాలా అంటే మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే మసాలా అయినా సరే వేసి అది కూడా ఫ్రై చేసి మునక్కాయలు ఉంటాయి కదా! అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పక్కగా పెట్టి ఉడికించుకున్న పచ్చి రొయ్యల్ని ఇలా ఇందులో వేసి మంచిగా కుక్ చేసుకోవాలి. ఇవి అడుగు పట్టకుండా చూసుకోండి. స్టీల్ ప్యాన్ కదా, నాకైతే అడుగు పడుతూనే ఉంటుంది. ఇందులో మీకు టేస్ట్‌కి తగ్గట్టు కారం అలాగే కల్లుప్పు వేయడం వలన కూరలకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒక 2 మినిట్స్ ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు అంటే కర్రీకి తగ్గట్టు వాటర్‌ని యాడ్ చేసి బాయిల్ చేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసి జస్ట్ 15 మినిట్స్ కుక్ చేశారంటే సూపర్‌గా